హాయ్ అండి. మీకు ఈ వీడియోలో రహస్య గణపతినైతే చూపిస్తాను పదండి. ఈయననే అదృశ్య గణపతి అని కూడా అంటారు. ఇంతకీ ఈయన ఎక్కడ ఉంటాడు? ఈయనకి అదృశ్య గణపతి అనే పేరు ఎందుకొచ్చింది అనే విశేషాల గురించి తెలుసుకుందామా మరి? ఇంతకీ ఈ రహస్య గణపతి ఎక్కడ ఉంటాడు అంటే అరుణాచలంలోని అరుణాచలేశ్వరుడి ఆలయం పక్కనే ఉన్న అమ్మవారి ఆలయంలో అయితే ఉంటాడు. ఈయన అమ్మవారి ఆలయంలో నిర్మించబడి ఉన్న స్తంభానికి మధ్యలో అయితే ఉంటాడండి. మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తాను, బాగా గమనించండి. ఈయన అందరికీ కనిపించడు కాబట్టి అందుకే ఈయనని రహస్య గణపతి అని, అదృశ్య గణపతి అని అంటారు. మనం మామూలుగా మన కంటికి నేరుగా కనిపించినవి, పక్కన కనిపించినవి మాత్రమే చూస్తాం, కానీ ఇలా స్తంభాల మధ్యలోకి వెళ్ళైతే మనం ఎవరం చూడలేం కదా అండి. ఈయన ఇక్కడ ఉన్నారు అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు, అందరికీ తెలియదు. అందుకనే ఈయనని అదృశ్య గణపతి అని, రహస్య గణపతి అని అంటారు. మీలో ఇప్పటి వరకు అరుణాచలంలో స్వామివారిని దర్శనం చేసుకున్న తరువాత ఈయనని ఎంతమంది దర్శించారో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అసలు ఇక్కడ ఈయన ఉన్నారు అన్న విషయం మీకు తెలుసా? ఇక్కడ చాలా మంది ధ్యానం చేస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారిని గనక మనం ఏమన్నా కోరుకున్నట్లయితే ఆ కోరిక తప్పకుండా తీరుతుంది అని నమ్మకం. అలాగే మనం ఏమన్నా పనులు చేసేటప్పుడు మనకి ఊరుకూరికే విఘ్నాలు కలుగుతుంటే ఆ విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి అని నమ్మకం.